01 Knapsack FIFO ప్రాబ్లం ఇంకా ప్రీవియస్ చేసిన 01 Knapsack లీస్ట్ కాస్ట్ రెండు సేమ్. కానీ దీంట్లో ఏమవుతుందంటే దీంట్లో గ్లోబల్ అప్పర్ బౌండ్ వస్తుంది. గ్లోబల్ అప్పర్ బౌండ్. సో ఇక్కడ ఈ ప్రీవియస్లో ఏముండే అప్పర్ బౌండ్ ఉండే ఇంకా లోవర్ బౌండ్ కూడా ఉండే. అప్పర్ బౌండ్లో సేమ్ ఫ్రాక్షన్స్ అంటే అలా ఉండవు, ఇందులో ఫ్రాక్షన్స్ ఎలా ఉంటాయి. గ్లోబల్ అప్పర్ బౌండ్ని యూజీ అని పిలుస్తాం. సో ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి, మిగతా మొత్తం సేమ్ టు సేమ్ ప్రీవియస్ సమ్ లాగానే. సేమ్ ప్రీవియస్ సమ్మే తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. సేమ్ ప్రీవియస్ సమ్, సేమ్ ప్రాఫిట్స్, సేమ్ వెయిట్స్, సేమ్ థింగ్ 10, 10, 12, 18, 2, 4, 6, 9. దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు మన గ్లోబల్ అప్పర్ బౌండ్ అనేది ఇది మన అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్ అనేది గ్లోబల్ అప్పర్ బౌండ్ తక్కువ ఉందనుకో అప్డేట్ చేయాలి. ఒకవేళ మన గ్లోబల్ అప్పర్ బౌండ్ అనేది లోవర్ అప్పర్ బౌండ్ అనేది పెద్ద ఉందండి గ్లోబల్ అప్పర్ కంటే, అదని ఎక్స్టెండ్ చేయకూడదు. ఎందుకంటే మన రూల్ ఏంటిది, లోవర్ అప్పర్ బౌండ్ అనేది చిన్న ఉంటేనే ఎక్స్టెండ్ చేస్తాం. సేమ్ ఇక్కడ గ్లోబల్ అప్పర్ బౌండ్ అనేది పెద్ద ఉండాలి, లోవర్ అప్పర్ బౌండ్ అనేది చిన్న ఉండాలి. అలాంటి టైం మనం ఎక్స్టెండ్ చేస్తాం. సేమ్ ఇక్కడ అంతే, అప్పర్ బౌండ్ అనేది చిన్నగా ఉండాలి, గ్లోబల్ అప్పర్ బౌండ్ ఏమో పెద్దగా ఉండాలి. ఒకవేళ అప్పర్ బౌండ్ అనేది గ్లోబల్ అప్పర్ బౌండ్ అంటే చిన్న ఉందనుకో, అప్పుడు అప్పర్ బౌండ్ని అంటే గ్లోబల్ అప్పర్ బౌండ్ని అప్డేట్ చేస్తాం. దేన్ని అప్డేట్ చేస్తామంటే ఈ అప్పర్ బౌండ్ని గ్లోబల్ అప్పర్ బౌండ్ చేస్తాం ఇలాంటి కేసెస్లో. అది ఇప్పుడు కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఒకటి నోట్ 1లో కానీ నోట్ 2లో వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది. సేమ్ ప్రాబ్లం. మన స్టెప్ అనేది ఇచ్చిన ప్రాఫిట్స్ని నెగిటివ్ చేసుకోవాలి. -10, -10, -12, -18. దీంట్లో కొంచెం షార్ట్ కట్ చెప్తా. ఒకవేళ మీకు ఏమైనా ఇది అర్థం అవ్వట్లేదంటే మీరు ప్రీవియస్ సమ్ చూడలేని అర్థం. ఫస్ట్ ఇలా చూసి దాంతో ఇక్కడికి రండి, ఎందుకంటే ఇది మీకు నేను డైరెక్ట్ చెప్తా కాబట్టి అర్థం కాదు. ఫస్ట్ నోట్, ఈ ఫస్ట్ నోట్కి అప్పర్ బౌండ్ కనుక్కోవాలి, లోవర్ బౌండ్ కనుక్కోవాలి, గ్లోబల్ అప్పర్ బౌండ్ కూడా కనుక్కోవాలి. ఇప్పుడు నోట్ 1 వచ్చేసి ఇది Knapsack 15 స్పేస్ ఉంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ 2, రిమైనింగ్ 13 ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ 4, రిమైనింగ్ 9. నెక్స్ట్ ఆబ్జెక్ట్ 6, రిమైనింగ్ 3. నెక్స్ట్ ఆబ్జెక్ట్ 9 కానీ రిమైనింగ్ 3 ఉంది. సో 3/9 -10, -10, -12, -8 ఈజ్ దాని రెస్పెక్టివ్ ప్రాఫిట్స్. ఫస్ట్, సెకండ్, తర్వాత ఫోర్త్. సో అప్పర్ బౌండ్ ఏమో అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్. అప్పర్ బౌండ్ వచ్చేసి నో ఫ్రాక్షన్స్ కాబట్టి -10, -10, -12, -32. లోవర్ బౌండ్ వచ్చేసి ఫ్రాక్షన్స్ ఉన్నా పర్లేదు. -32 -3/9 ఇంటూ 18. 9 1 9 2 3 2 6 -38 అప్డేట్ చేసేద్దాం 3లో. అప్పర్ బౌండ్ వచ్చేసి -32, లోవర్ బౌండ్ వచ్చేసి -38. మన గ్లోబల్ అప్పర్ బౌండ్ అనేది ఇది అప్పర్ బౌండ్ అవుతుంది. సో -32 ప్రస్తుతానికి మన గ్లోబల్ అప్పర్ బౌండ్ ఇది. నెక్స్ట్ ఎక్స్టెండ్ చేద్దాం 2, 3. x1 = 1, x1 = 0. సో నోట్ x1 = 1 కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఖచ్చితంగా ప్లేస్ చేయాలి. అది కూడా ప్లేస్ చేసాక 30 మిగిలింది. 4 ప్లేస్ చేసా 9 అయిపోయింది. 6 ప్లేస్ చేస్తే 3 అయిపోయింది. అదే రిమూవ్ చేసేసాం. రెస్పెక్టివ్ ప్రాఫిట్స్. సో సేమ్ టు సేమ్ ఉన్నాయి కాబట్టి అప్పర్ బౌండ్ ఏమో -32, నో ఫ్రాక్షన్స్. లోవర్ బౌండ్ ఏమో విత్ ఫ్రాక్షన్స్, సేమ్ వస్తుంది. సో -38. నోట్ 3, x1 ఏమో ప్లేస్ చేయకూడదు. ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేయకూడదు. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసేసా. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏమో 2, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏమో 4. 15 నుండి 4 అప్గ్రేడ్ చేసా కాబట్టి 11 అయింది. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ 6 ప్లేస్ చేసా. 11 నుంచి 6 వెళ్ళిపోతే 5. సో రిమైనింగ్ ప్లేస్కి అడ్జస్ట్ చేస్తా 5/9. రెస్పెక్టివ్ ప్రాఫిట్స్ 10, 12, 18. సో అప్పర్ బౌండ్ ఏమో ఇది ఉండదు కాబట్టి -22. లోవర్ బౌండ్ వచ్చేసి -22 -5/9 ఇంటూ 18. సో ఫైనల్గా ఇది -32. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది 3లో అప్డేట్ చేద్దాం. x2 ఏమో అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్ రాసేస్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ వీటి దగ్గర మన ఫార్ములాస్ దగ్గరకు వస్తే ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేయాలి అవుతా అంటే ఎక్స్టెండ్ చేయాల్సింది గ్లోబల్ అప్పర్ బౌండ్ ఇంకా లోవర్ అప్పర్ బౌండ్కి రిలేషన్ చెక్ చేయాలి. అంటే గ్లోబల్ అప్పర్ బౌండ్ అనేది పెద్దగా ఉండాలి, లోవర్ బౌండ్ ఏమో చిన్నగా ఉండాలి. సో మన గ్లోబల్ అప్పర్ బౌండ్ ఏమో వచ్చేసి -32 ప్రజెంట్ ఇది ఉంది. మన లోవర్ బౌండ్ వచ్చేసి -38. -32 -38. నెక్స్ట్ ఇక్కడ చూస్తే -32 ఇంకా -32. సో ఇప్పుడు చూస్తే గ్లోబల్ అప్పర్ బౌండ్ > -38. ఇది నిజంగా పెద్దదే కదా. సో ఇది ట్రూ. ఇవి -లో ఉన్నాయి కాబట్టి కొంచెం ట్రిక్కీగా ఉన్నాయి, చూసుకోండి. ఇదేమో గ్లోబల్ అప్పర్ బౌండ్, ఇదేమో లీస్ట్. గ్రేటర్ దెన్ లేదు కానీ ఈక్వల్ ఉంది. సో ఎక్స్టెండ్ చేయొచ్చు.
సో ఇప్పుడు ఇది ఎక్స్టెండ్ అవుతుంది, ఇది కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఇది చెక్ చేసుకోండి. గ్లోబల్ అప్పర్ బౌండ్. నెక్స్ట్ లోవర్ బౌండ్. లోవర్ బౌండ్ తక్కువ ఉంటే ఎక్స్టెండ్ చేసాం కదా, సేమ్ ఇందులో అయితే గ్లోబల్ అప్పర్ బౌండ్కి లోవర్ బౌండ్ని చెక్ చేస్తున్నాం. ఏది తక్కువ ఉంది కదా, చెక్ చేసి కంపేర్ చేస్తే తక్కువ ఉంది, అందుకే చేస్తున్నాం. లేదు ఈక్వల్ ఉన్నా కానీ ఎక్స్టెండ్ చేస్తాం. ఓకే, మైనస్ ఉన్నాయని చెప్పి కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. నెక్స్ట్ 3, 4, 5, 6, 7. x1 అయిపోయింది కాబట్టి x2 = 1, x2 = 0, x2 = 1, x2 = 0. ఓకే, ఇప్పుడు మళ్ళీ 4, 5, 6, 7 అనుకోవాలి. సో నోట్ 4 ఏమో x1 = 1, x2 = 1. సో దాని మీనింగ్ ఏంటంటే న్యాప్సాక్లో x1 x2ని ఖచ్చితంగా ప్లేస్ చేయాలని అడుగుతాం. ఇవి మన ఐటమ్స్. ఇదేమో x1 ఖచ్చితంగా ప్లేస్ చేయాలి, x2 ఖచ్చితంగా ప్లేస్ చేయాలి. 15 అన్న స్పేస్లో 2 స్పేస్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి 13 మిగిలింది. నెక్స్ట్ ఇది తీసుకుంటే 9, 4 స్పేస్ తీసుకుంటే 9 మిగిలింది. మళ్ళీ ఇప్పుడు 6, 3 మిగులుతుంది. ఇప్పుడు 9 లేదు కాబట్టి 3/9. సో దాని రెస్పెక్టివ్ ప్రాఫిట్స్ -18. సో అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్ సేమ్ ప్రీవియస్ నోట్ వచ్చింది కాబట్టి సేమ్ వాల్యూస్ కాపీ పేస్ట్ చేసేసాం. మళ్ళీ సేమ్ ఫర్ నోట్ 5. నోట్ 5 ఏంటిది, x1 ఖచ్చితంగా ప్లేస్ చేయాలి, x2 ప్లేస్ చేయకూడదు. సేమ్ ట్రిక్ పెడుతున్నా, x1 ప్లేస్ చేయాలి ఖచ్చితంగా 2. సో 15 తీసేసి 3. x2 ప్లేస్ చేయకూడదు అంటే ఫోన్ చేయకూడదు, డైరెక్ట్ థర్డ్ ఆబ్జెక్ట్ 6. అందులో 6 తీసేస్తే 7. నెక్స్ట్ 9. సో 7/9 సరిపోదు కాబట్టి రెస్పెక్టివ్ ప్రాఫిట్స్ -10, -12, -18. సో అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్ సేమ్ క్యాలిక్యులేషన్. మళ్ళీ నోట్ 6. x1 = ఖచ్చితంగా ప్లేస్, x1 ఏమో ప్లేస్ చేయకూడదు, x1 ఏమో ప్లేస్ చేయకూడదు, x2 ఏమో ప్లేస్ చేయాలి. ఇలా ఉంది కదా, x1 ప్లేస్ చేయకూడదు, x2 ఏమో ప్లేస్ చేయాలి. సో అది ఎలా వస్తుంది, ఇలా x1 ప్లేస్ చేయకూడదు 15, 2 అనేది ప్లేస్ చేయకూడదు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇది 4, నెక్స్ట్ ఇదేంటి 11 అవుతుంది. దాని తర్వాత 6 ఉంది, సో 5 అవుతుంది. నెక్స్ట్ ఏమో 9 సరిపోదు కాబట్టి 5/9. రెస్పెక్టివ్ ప్రాఫిట్స్ -10, -12, -8. సేమ్ అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్. మళ్ళీ నోట్ 7. ఇదేంటిది, x1 ఏమో ప్లేస్ చేయకూడదు, x2 కూడా ప్లేస్ చేయకూడదు. సో ఏమవుతుందంటే 15 ఉంది, x1 x2 చేయదు కాబట్టి డైరెక్ట్ x1 ప్లేస్ చేయకూడదు, x2 ప్లేస్ చేయకూడదు 15. x1 x2 చేయదు కాబట్టి డైరెక్ట్ x3 6. ఇలా 6 వెళ్ళిపోతే 9. సో 9 పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. -12, -18. అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేస్తే, సో వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేసేసాం. ఈ వాల్యూస్ అనేటిది ట్రీలో అప్డేట్ చేసేద్దాం. వాల్యూస్ అనేవి అప్డేట్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ప్రతి దానికి ఎక్స్టెండ్ చేయాలా వద్దా అని చెప్పి మళ్ళీ చెక్ చేయాలి. లీస్ట్ గ్లోబల్ అప్పర్ బౌండ్ ఇదే తక్కువ ఉంది కానీ ఎక్స్టెండ్ అవుతుంది, తక్కువ ఉంది ఎక్స్టెండ్ అవుతుంది ఎందుకంటే ఈక్వల్ ఉన్నాయి. ఇది ఎక్స్టెండ్ అవ్వదు ఎందుకంటే -30 పెద్దది. ఇప్పుడు 3ని ఎక్స్టెండ్ చేయాలి. ఫస్ట్ 4ని ఎక్స్టెండ్ చేద్దాం. 5, 6, 7, 8, 9. ఏంటిది, x1, x2, x3 = 1, x3 = 0. నోడ్ 8 ఏమో x1 = 1, x2 ప్లేస్ చేయాలి, x3 కూడా ప్లేస్ చేయాలి ఖచ్చితంగా. సో 15 ఫస్ట్ ఏమో ప్లేస్ చేసా, 13, 4, 9, 6, 3. నెక్స్ట్ 9 సరిపోదు కాబట్టి 3/9. రెస్పెక్టివ్ ప్రాపర్టీస్ -10, -10, -12, -16. సో -18 అది. ఓకే, అప్పర్ బౌండ్ వచ్చేసి -32 ఎందుకంటే ఫ్రాక్షన్స్ లేవు. లోవర్ బౌండ్ వచ్చేసి -38. నోడ్ 9లోనేమో ఇప్పుడు 2 ఖచ్చితంగా ప్లేస్ చేయాలి, x3 అనేది ప్లేస్ చేయకూడదు. సో 15 మన స్పేస్, ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసా 13 అయింది, సెకండ్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసా 9 అయింది, థర్డ్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేయొద్దు. సో లాస్ట్ ఆబ్జెక్ట్ చేసి 9 కరెక్ట్గా సెట్ అయిపోయింది. రెస్పెక్టివ్ ప్రాపర్టీస్ -10, -10, -18. సో అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్ రెండు సేమ్ అయితే -38, -38. వీటిలో అప్డేట్ చేద్దాం. ఇదేమో సేమ్ వచ్చేసాయి కదా, అప్పర్ బౌండ్ ఏమో -38, లోవర్ బౌండ్ కూడా -38. ఇదేమో -32, -38. సో ఫస్ట్ చెక్ చేస్తే ఇది -30 ఉంది, -38 ఉంది. ఇది తక్కువ ఉంది కాబట్టి, అంటే లోవర్ బౌండ్ తక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ చూస్తే -38, -32 ఇది ఎక్స్టెండ్ అవుతుంది. బట్ మన
అప్డేట్ చేసేది చెక్ చేయాలి కదా, దాన్ని చెక్ చేద్దాం. అప్పర్ బౌండ్ ఏమో అప్పర్ బౌండ్ లెస్ దెన్ గ్లోబల్ అప్పర్ బౌండ్. ఇక్కడ అప్పర్ బౌండ్ ఏమో -32, గ్లోబల్ అప్పర్ బౌండ్ ఏమో -32. సేమ్ ఉంది కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మన అప్పర్ బౌండ్ ఏమో -38 వచ్చింది. సో ఈ -38 అనేది ఈ దానికంటే చిన్న ఉంది, అంటే మన అప్పర్ బౌండ్ అనేది చిన్న ఉంది గ్లోబల్ అప్పర్ బౌండ్ కంటే. అప్పర్ బౌండ్ ఏమో చిన్నగా ఉంది. వాల్యూస్ అనేవి అప్డేట్ చేశాం, కానీ ఇక్కడ ఇది -38 ఉంది, -32 ఉంది. ఇదే తక్కువ కాబట్టి ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ -32 ఉంది, దీనికి లిస్ట్ ఏమో -38. సో ఇది ఎక్స్టెండ్ అవుతుంది. మనం అలానే గ్లోబల్ అప్పర్ బౌండ్ అప్డేట్ చేయలేకపోతుంది చెక్ చేయాలి కాబట్టి, సో అది చేద్దాం. సో దాని ఫార్ములా ఏంటంటే అప్పర్ బౌండ్ అనేది తక్కువ ఉండాలి దేనికంటే, గ్లోబల్ అప్పర్ బౌండ్ కంటే. అప్పర్ బౌండ్ ఏమో తక్కువ ఉండాలి. సో ఇక్కడ అప్పర్ బౌండ్ ఏమో -32, గ్లోబల్ అప్పర్ బౌండ్ ఏమో -32, సేమ్ టు సేమ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చేసరికి అప్పర్ బౌండ్ ఏమో -38, అప్పర్ బౌండ్ వచ్చేసి -38, గ్లోబల్ అప్పర్ బౌండ్ ఏమో -32. ఇవి రెండింటిలో ఏది చిన్న ఉంది, ఇది చిన్న ఉంది. సో అప్పర్ బౌండ్ అనేది మనకు చిన్న ఉంది గ్లోబల్ అప్పర్ బౌండ్ కంటే. సో చిన్న ఉంది కాబట్టి అప్డేట్ చేయాలి. ఇప్పుడు -32ని తీసేసి -38ని అప్డేట్ చేయాలి. ఏది గ్లోబల్ అప్పర్ బౌండ్ ఇక్కడ. సో ఇప్పుడు మనం ఈ గ్లోబల్ అప్పర్ బౌండ్ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ కొత్తగా గ్లోబల్ అప్పర్ బౌండ్ ఈక్వల్స్ టు -38. ఇప్పుడు మనం ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఎక్స్టెండ్ చేసే బదులు జస్ట్ గ్లోబల్ అప్పర్ బౌండ్తో చెక్ చేయొచ్చు. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇది -36 ఉంది, -38. ఇది లీస్ట్ తక్కువ లేదు, ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఎక్స్టెండ్ అవ్వదు. -32, -38 ఎక్కువ ఉంది, ఎక్స్టెండ్ అవ్వదు. ఇది ఎలా ఎక్స్టెండ్ అవ్వదు. సో ఇప్పుడు చూసామంటే గ్లోబల్ అప్పర్ బౌండ్ ఏమో -38, ఇది -38 ఈక్వల్ ఉంది కాబట్టి ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఇది -38, ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ఎక్స్టెండ్ అవుతుంది, ఇది ఎక్స్టెండ్ అవుతుంది, ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి. సో ఎక్స్టెండ్ చేసుకోండి. 9, 10, 11, 12, 13. x3 అయిపోయింది కదా. ఇప్పుడు x4, ఇక్కడ x4 ప్లేస్ చేయాలి, x4 ప్లేస్ చేయకూడదు, x4 ప్లేస్ చేయాలి, x4 ప్లేస్ చేయకూడదు. సేమ్ ప్రాసెస్, డైరెక్ట్ ఇప్పుడు సింప్లిఫై చేసేసి షార్ట్కట్లో చేసేస్తాం. అంటే షార్ట్కట్ అంటే అట్లా షార్ట్కట్ కాదు, జస్ట్ నేను చేసేసి అప్డేట్ చేసేస్తాం. మీరు ఓన్గా వాల్యూస్ చేయండి, ప్రాసెస్ మీరు ఓన్గా చేయండి అని అడుగుతున్నాను. సో ఫైనల్ వాల్యూస్ యాడ్ అయిపోయినాయి. సో ఇక్కడ చూస్తే x1, x2, x3, x4 అన్నింటినీ మనం ప్లేస్ చేయలేము, ఎందుకంటే మనకు స్పేస్ సరిపోదు. ఎందుకంటే 2 ప్లస్ ఇక్కడ 10 అయిపోతుంది, ఇక్కడ 21 దాకా వెళ్ళిపోతుంది వెయిట్. కానీ మనకి ఇచ్చిన వెయిట్ ఎంత, ఓన్లీ 15. సో అంటే ఒకటేసారి 4 ఆబ్జెక్ట్స్ని ప్లేస్ చేయలేం. సో ఎగ్జాక్ట్గా 1, 2, 4 అంటే x1, x2, x3, x4 ప్లేస్ చేయలేం, అంటే ఇది ఎక్స్టెండ్ అవ్వలేదు. సో రిమైనింగ్ అనుకున్న అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్, అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్ ఇలా వచ్చే వాల్యూస్ మీకు కరెక్ట్ వచ్చాయని చూసుకోండి. సేమ్ ఇప్పుడు మనకి కొత్తగా అప్డేట్ అయింది ఇది. సో మనం దీంట్లో చెక్ చేయాలి, రెంట్లో ఏది చిన్నది, ఇదే చిన్నది. సో ఇది చెట్లేదు, ఇది చిన్న ఉందా, ఈక్వల్ ఉన్నాయి. సో ఇది ఎక్స్టెండ్ అవ్వలేదు. ఇది పెద్ద ఉంది, ఇది చిన్న ఉంది. సో ఇది ఎక్స్టెండ్ అవ్వలేదు. లోవర్ బౌండ్ అనేది చిన్నగా ఉండాలి, చిన్న ఉంటేనే ఎక్స్టెండ్ అవుతుంది. సో మన ఫైనల్ పాత్ అనేది వచ్చేసింది కదా, x1, x2, x3, x4. సో x1 అనేది ప్లేస్ చేయగలం, x2 ప్లేస్ చేయగలం, x3 అనేది ప్లేస్ చేయలేం, x4 అనేది ప్లేస్ చేయగలం. ఇది మన Knapsackలో పట్టే ఆర్డర్. సో ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ కనుక్కోవాలి. x1 ఏమో -10 ఉండే, అంటే ఇక్కడ x1, x2, x3, x4 4 ఆబ్జెక్ట్స్. ఇది అంతే. x1 ఏమో ప్లేస్ చేసాం, x2 ప్లేస్ చేసాం, x3 ప్లేస్ చేయలేదు, డైరెక్ట్ x4 ప్లేస్ చేసాం. టోటల్ ఎంత, -38. సో మన టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 38. ఇది మన ఫైనల్ ప్రాబ్లం. అక్కడ ఆ లిస్ట్ కాస్ట్లో ఇక్కడ FIFOలో రెండింటిలో సేమ్ ఆన్సర్స్ వస్తాయి. అక్కడికైనా సేమ్ x1, x2 x3, x4 మాత్రమే, x1, x2, x4 మాత్రం ప్లేస్ చేసాం, x3 చేయలేదు. అక్కడైనా టోటల్ ప్రాఫిట్ 38 వచ్చింది.